నమస్కారం. మాస ఫలితాలు కన్యారాశి అక్టోబర్ నెలకు కాను కన్యారాశి వారి యొక్క మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కన్యారాశి వాళ్లకు అక్టోబర్ నెలలో గమనించినట్లయితే గ్రహ సంచార మార్పులు ఏవైతే ఉంటుంటాయో వాటి యొక్క కదలికల వలన ఫలితాలు కాస్త సాధారణంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా ఊహాలోకాల్లో విహరించకుండా, అలాగే ద్వంద్వ వైఖరిని అవలంబించకుండా స్థిరమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకోగలిగినట్లయితే ఈ మాసంలో మీకు అన్ని రకాలుగా యోగ్యతతో కూడుకున్నటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతూ ఉంటారు. అంటే వేరువేరు రూపాలలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాదుల్లో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. తీసుకునేటటువంటి నిర్ణయం స్థిరంగా ఉండేందుకు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ అవసరాల కోసం కొన్ని గృహోపకరణాలను కూడా కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా టీవీ కావచ్చు, ఇతరమైనటువంటి ఇంట్లో వంట పదార్థాలకు అవసరమైనటువంటి కొన్ని వస్తువులు కావచ్చు, లేదా సౌకర్యాల కోసం ఇంట్లో వాడేటటువంటి వస్తువులు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఇటువంటి విలువైన కొన్ని రకాల వస్తువులు కూడా ఈ మాసంలో కొనుగోలు చేసేందుకు కాస్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు ఇప్పటికే జరిపేటటువంటి ప్రయత్నాలు కూడా ఉంటూ ఉంటాయి. కుటుంబ పరిస్థితుల విషయంలో ఈ మాసంలో మీరు ఖచ్చితంగా తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. లేనట్లయితే ఎవరి అభిప్రాయ భేదాలు, ఎవరి మాటలు, ఎవరి ఆలోచనలు వారికి అనుగుణంగానే ఉంటాయి తప్పితే ఒకరిని ఒకరు కూర్చుని కలుసుకొని మాట్లాడి సమస్యను పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయకపోవటం వలన కాస్త ఎవరికి వారే అన్న చందంగా కొన్ని కుటుంబ విషయాలు ఈ మాసంలో కొందరి ఇళ్లలో ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ పెద్దలతో సవ్యంగా, జాగ్రత్తగా, గౌరవంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయాలి. పెద్దవారి యొక్క ఆశీర్వచనాలు మీకు చాలా చాలా అవసరము, ఉపయోగపడుతుంటాయి కూడా. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఏమైనా ముఖ్యమైనటువంటి విషయం కనుక ఉన్నట్లయితే అందరితో కూడా కలిసి సావధానంగా చర్చించి ఉమ్మడి నిర్ణయాన్ని ప్రకటించేటటువంటి ప్రయత్నం చేయండి. లేనట్లయితే ఎవరి నిర్ణయాలు, ఎవరి ఆలోచనలు ఉంటుంటాయో వాటికి అనుగుణంగానే మీ పైన అపార్థాలు లేదా అభిప్రాయ భేదాలు కూడా చోటు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబ పరంగానే కాకుండా సంఘపరమైనటువంటి వ్యవహారిక విషయాలలో కూడా కన్యారాశి వారు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. మిమ్మల్ని తగ్గించేటటువంటి ప్రయత్నం, మిమ్మల్ని చులకనగా చూసేటటువంటి వ్యక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇతరులతో మాట్లాడే సందర్భంలో కాస్త మితముగా మాట్లాడటం, ఎంతైతే అవసరం ఉంటుందో అంతవరకే స్పందించి మీరు ఊరుకునే ప్రయత్నం చేయండి. లేనట్లయితే మీ ఆలోచనలకు ఎదుటివారు కాస్త విలువ ఇవ్వలేకపోవటం వలన మీ మనస్సు బాధపడుతుంది. ఎదుటివారు కూడా మిమ్మల్ని విమర్శించేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి కుటుంబ విషయాల్లో, బయట విషయాల్లో, వ్యవహారిక పరంగా ఈ మాసంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. వేరువేరు రూపాలలో అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయాల్లో కన్యారాశి వారు ఈ మాసంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శుభ కార్యక్రమాల కోసమై శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, లేదా మీరు నిర్వహించేటటువంటి శుభ కార్యక్రమాల కోసమై కానీ ఆహ్వానాలు ఇచ్చిపుచ్చుకోవటంలో బంధువులను కలుసుకునే సందర్భాలు కూడా ఈ మాసంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. అంతేకాకుండా వేరువేరు రూపాలలో చేసే చర్చలు పక్కదారి పట్టకుండా ఎంతవరకైతే మాట్లాడాలో అంతవరకే మాట్లాడే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో కలిసి ఈ మాసంలో దేవతా దర్శనం చేసుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తూ ఉంటారు. దీర్ఘకాలికమైన వ్యక్తిగతమైనటువంటి కొన్ని రకాల సమస్యల నుండి ఈ మాసంలో చాలా వరకు మీరు బయటపడగలుగుతూ ఉంటారు. అలాగే కొన్ని సాహసములు, ధైర్యంతో కూడినటువంటి పనులు చేసేటటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో కన్యారాశి వాళ్లకు ఉండబోతూ ఉన్నాయి. మీ యొక్క అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ అవసరాలను సమర్థించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరైనా ఏమైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాటికి తగు రీతిలో సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ పరంగా అనుకోకుండా కొన్ని రకాల చిక్కులు ఉన్నప్పటికీ కూడా ఈ వృత్తి ఉద్యోగాదుల్లో ఈ మాసంలో వేరువేరు రూపాలలో కష్టములు, నష్టములు,
అంతే స్థాయిలో గౌరవములు కూడా పొందేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వృత్తి ఉద్యోగాదుల్లో ఏర్పడేటటువంటి అనుకోనటువంటి సమస్యలు, చిక్కులు ఏవైతే ఉంటుంటాయో మీకున్నటువంటి శక్తి సామర్థ్యాదుల వలన వాటిని అధిగమించి మంచి స్థితికి చేరుకునే అవకాశాలు కూడా ఉంటుంటాయి. మీకున్నటువంటి పట్టుదల, మీకున్నటువంటి తెలివితేటలు, మీకున్నటువంటి ముందు చూపు వలన ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటుంటారో అటువంటి వ్యక్తుల యొక్క మనస్సును మార్చి మీ ఆలోచనలకు అనుగుణంగానే వారి యొక్క ఆలోచనలు కూడా ఉండేందుకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతూ ఉంటారు. తద్వారా ఉన్నతాధికారుల దృష్టిలో మీరంటూ ఒక గౌరవం ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా వారు మీకు కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలు కూడా అప్పజెప్పేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అధికారుల యొక్క మాట వింటే ఒక రకమైనటువంటి ఫలితం, వినకపోయినట్లయితే వేధింపులతో కూడినటువంటి సందర్భాలు కూడా కొంతమంది ఉద్యోగస్తులు ఈ మాసంలో ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీకున్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉంటుంటాయో సున్నితంగా ఎదుటివారితో చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. లేనట్లయితే వేరు వేరు రూపాలలో కొంత ఉద్యోగస్తులకు బదిలీలు జరిగేటటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. ఆ బదిలీలు కూడా ఇతర శాఖలకు కానీ సుదూరమైనటువంటి ప్రాంతాలకు కానీ జరిగేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. కాబట్టి ఈ మాసంలో ఉద్యోగస్తులు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని సంయమనంతో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటుంటాయి. ఆరోగ్యపరంగా కూడా మంచి స్థితిగానే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి చేసేటటువంటి పనిలో లేదా ఇచ్చేటటువంటి హామీల్లో జాగ్రత్తగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వలన అది మీకు ఆర్థికంగా గౌరవప్రదంగా ఇబ్బందులను కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తొందరపడి హామీలు ఇవ్వటం ద్వారా మీరు అప్పు చేసి ఇంకొకరికి ధనాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి రావచ్చు. లేదా మధ్యవర్తిత్వంగా ఉండి మీరు ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఇప్పించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి అలా వ్యవహారం చేసినట్లయితే ఆ సందర్భంలో మీకు గౌరవం పెరుగుతుంది. కానీ భవిష్యత్తులో మీ యొక్క మాట పోయేటటువంటి సూచనలు ఉంటుంటాయి. మీకు గౌరవ భంగాలు జరిగేటటువంటి సూచనలు ఉంటుంటాయి. కాబట్టి హామీల విషయంలో కన్యా రాశి వారు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇక వ్యక్తిగతంగా చూస్తే ఈ మాసంలో ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. ధనం సంపాదన కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తూ ఉంటాయి. అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అయితే విద్యార్థులకు ఈ మాసంలో కాస్త శ్రమకు గురి అయ్యేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. ఎక్కువగా కష్టపడుతూ ఉండాలి. సమయాన్ని వృధా చేసుకోకూడదు. చదివినటువంటి చదువును 1-2 సార్లు మననం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎక్కువ సార్లు చదవటం వలన మనస్సులో ఆ విషయం నాటుకొని పోయి పరీక్షా సందర్భమైనటువంటి అంశాల్లో మీకు ఉపయోగపడేటటువంటి సందర్భం అవసరం కూడా ఏర్పడుతుంది. ప్రేమికుల మధ్య అపార్థాలు చోటు చేసుకునే సందర్భాలు ఉంటుంటాయి. తొందరపడి ఒకరిని ఒకరు విమర్శించుకునేటటువంటి ప్రయత్నం చేయకూడదు. అంతేకాకుండా మీరు చేసేటటువంటి పనుల వలన మీ తల్లిదండ్రులకు మాట రాకూడదు. వారిని ఇబ్బంది పెట్టకూడదు. వారికి ఇష్టమైనటువంటి పనులు మాత్రమే చేస్తుండండి. ఇష్టం లేనటువంటి పనులు చేసి మీ గౌరవాన్ని, మీ కుటుంబ గౌరవాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నాలు మానుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. భూములు, వాహనాల విషయంలో కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని చక్కగా సంపాదించుకునేటటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలు చోటు చేసుకోగలుగుతాయి. ఆధ్యాత్మిక దైవ చింతన పరమైనటువంటి కార్యక్రమాలలో అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక వ్యాపారాలు ఈ మాసంలో ఉత్సాహంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గతం కంటే కాస్త మెరుగైనటువంటి స్థితిగతులు ఉండేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాయి. అనుకున్నటువంటి విధంగానే ప్రయోజనాలు కూడా పొందేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా వ్యాపారంలో మీకున్నటువంటి పట్టు కావచ్చు, మీకున్నటువంటి ముందు చూపు కావచ్చు, మీకున్నటువంటి తెలివితేటలు కావచ్చు, మీరు వ్యవహరించేటటువంటి తీరు కావచ్చు, తద్వారా ఎవరైతే మీకు పోటీగా వస్తూ ఉంటారో మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క పట్టుదలను చూసి వారే కాస్త వెనక్కు తగ్గేటటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. వ్యాపార రంగంలో కన్యా రాశి వాళ్లకు ఈ మాసంలో అనుకూలంగా ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచనలు చేసి
నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. పారిశ్రామిక రంగాల వాళ్లకు ఈ మాసంలో అనుకూలంగా ఉంటుంది. చక్కని శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. సుదూరమైనటువంటి ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రంగంలో ఈ మాసంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే వ్యాపారం కోసం చేసేటటువంటి ప్రయాణాలలో ముందు చూపుతో వ్యవహరించి తగినటువంటి ఏవైతే కాగితాలు ఉంటుంటాయో, ఒప్పంద పత్రాలు ఉంటుంటాయో, డాక్యుమెంట్స్ ఉంటుంటాయో వాటిని అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని సరిచూసుకొని ఆ పైన మాత్రమే సంతకాలు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల వలన మీ ఆదాయ మార్గాలు మరింతగా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఇక కన్యారాశి వాళ్లకు ఈ మాసంలో వృధా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వృధా ఖర్చులను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. స్నేహితులను కలుసుకుంటారు, బంధువులను కలుసుకుంటారు. ఇక షేర్లు పెట్టుబడుల విషయాల్లో ఈ మాసంలో కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. సమాచార లోపాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రచనా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, తదితరమైన కళాకారులకు, తదితరమైనటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ మాసంలో కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేందుకు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే నిర్ణయాలు ఎప్పటికప్పుడు కూడా తీసుకుంటూ తదనుగుణంగా మీరు మీ యొక్క స్పందన తెలియచేసినట్లయితే అవి అద్భుతమైనటువంటి మీకు శుభకరమైనటువంటి ఫలితాలను కలుగచేస్తూ ఉంటాయి. కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ మాసంలో పిల్లల చదువుల విషయంలో, పిల్లల వివాహాల విషయంలో కాస్త దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజకీయంగా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవటం, అనుమానంతో తీసుకోవటం, అభద్రతా భావంతో నిర్ణయాలు తీసుకోవటం వలన కాస్త ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది, ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అలా అనుమానంగా తీసుకునేటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడకుండా నష్టాన్ని చేకూర్చేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వ్యక్తిగతంగా ఉన్నటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్యాలు ఎవరైతే ఎదుర్కొంటూ ఉన్నారో వారు తమ ఆరోగ్యాల విషయంలో ఒకసారి శరీరానికి సంబంధించినటువంటి పూర్తి వైద్య పరీక్షలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. వైద్య సలహాలు ఈ మాసంలో మీకు ఎంతో అవసరమవుతూ ఉంటాయి, ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి కూడా. అలాగే వాహన సంబంధమైనటువంటి అంశాల్లో ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండండి. వేరు రూపాలలో పత్రికా సంబంధమైనటువంటి అంశాల్లో సమాచార లోపాలు తలెత్తకుండా జాగ్రత్తగా వార్తల విషయంలో స్పందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఆ ఖర్చులు కాస్త ఇబ్బందిగా ఉండకుండా సంతోషాన్ని కలిగించేటటువంటి ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి. వ్యవసాయ రంగంలో రైతులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తాము పనిచేసేటటువంటి చోట అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం, చిన్న క్రిమి కీటకాలకు వాటి యొక్క ప్రమాదాలకు లోటు కాకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆ ప్రమాదాలకు దూరంగా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తడి ప్రదేశంలో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవన పరిస్థితుల్లో కూడా ఎక్కువగా వేగంగా పనులు చేసేటటువంటి సందర్భంలో మెట్లు దిగేటప్పుడు కానీ, ఎక్కేటప్పుడు కానీ, తడి ప్రదేశంలో నడిచేటప్పుడు కానీ స్త్రీలు అలాగే పెద్దవారు జాగ్రత్తలు తీసుకొని నిదానంగా మీ పనులు చేసుకుంటూ ఉంటే కనుక ఈ మాసంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా అన్ని రకాల జాగ్రత్తలతో సంతోషకరంగా ఈ మాసం గడిచిపోతుంటుంది. వేరు రూపాల్లో మీరు చేసిన పనులు కావచ్చు, మీరు చేసినటువంటి సహాయం కావచ్చు, ఇతరులకు మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కావచ్చు, చాలా ఉపయోగపడి మీ యొక్క గౌరవాన్ని మరింతగా పెంచేటటువంటి అవకాశాలు, సహకారాలు ఈ మాసంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. మొత్తం మీద ఈ మాసంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని ఎక్కువగా పొందే ప్రయత్నం చేస్తూ ఉండాలి. సోమవారం కానీ, శనివారం కానీ, లేదా మీకు నచ్చినటువంటి రోజున, మీకు వీలైనటువంటి రోజున శివాలయాన్ని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. శివాలయం ముందున్నటువంటి ధ్వజస్తంభానికి, నందీశ్వరునికి మీ యొక్క ఆరాధనలు అర్పించేటటువంటి ప్రయత్నం చేయండి.
నందీశ్వరుని సేవ, ధ్వజస్తంభ ఆరాధన చాలా చాలా ఉపయోగకరమైనటువంటి శుభ ఫలితాలను కలగచేస్తుంది. వీలైతే పరమేశ్వరుని వద్ద 5 ఒత్తులతో దీపారాధన సమర్పణ చేసే ప్రయత్నం చేయండి. పెరుగన్నమును స్వామివారికి నివేదన చేయండి. పేదవారికి అన్నదానం చేయండి. పేదవారికి వస్త్రదానం చేయండి. అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇంట్లో మీరు పెరట్లో పెంచుకున్నటువంటి ఏవైతే చిన్న చిన్న చెట్లు ఉంటుంటాయో ఆ చెట్లకు మీ చేతితోటి ప్రేమగా నీరును పోసేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా చాలా మీ కుటుంబ జీవన స్థితిగతుల్లో మార్పులు వస్తాయి. చక్కని అభివృద్ధి కూడా ప్రారంభమవుతుంది. నిత్యము కూడా శివ పంచాక్షరి జపం ఓం నమ శివాయ అనేటటువంటి నామాన్ని లేదా మీకు తెలిసినటువంటి శివనామాన్ని, శివస్తోత్రాన్ని పారాయణం చేసుకుంటూ మీ యొక్క అభివృద్ధిని మరింతగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఇవి ఈ అక్టోబర్ నెలకు కాను కన్యా రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్వస్తి.